న్యూస్ 91కు స్వాగతం. జైత్యాల జిల్లా కేంద్రంలోని వైశ్య భవన్లో అమావాస్య సందర్భంగా నలుగురు ప్రముఖ వ్యాపారవేత్తలు ఏకమై ప్రతి అమావాస్యకు పేదలకు రుచికరమైన భోజనం అందించాలని ఒక సంకల్పానికి రావడం జరిగింది. కేవలం 200 రూపాయలు ప్రతి నెల చెల్లిస్తే వారు ఈ అన్నదాన కార్యక్రమంలో భాగస్వాములు అవుతారని ఈ సందర్భంగా వారు ప్రకటించారు. ఈ నేపథ్యంలో 325 మంది సభ్యులు ప్రతి నెల అమౌంట్ అందించడానికి సిద్ధమయ్యారు. ఇంకా 200 మంది సభ్యులు ప్రతి నెల ఈ విధంగా డబ్బులు ఇవ్వడానికి కూడా సిద్ధంగా ఉన్నారని తెలుస్తోంది. ఈ అమావాస్య అన్నప్రసాద కార్యక్రమాన్ని ప్రముఖ పౌరాణిక వేద పండితులు సభాపతి బ్రహ్మశ్రీ తిగుళ్ళ విష్ణు శర్మ జ్యోతి ప్రజ్వలన చేసి కొబ్బరికాయ కొట్టి ప్రారంభించారు. ఈ సందర్భంగా విష్ణు శర్మ గారు మాట్లాడుతూ అమావాస్య రోజు జరిగే అన్నప్రసాదానికి ఒక ప్రత్యేకత ఉందని అన్నారు. వీరు చేస్తున్న ఈ అన్నప్రసాదం పుణ్యం ఊరికే పోదని ఎన్నో తరాలకు ఆ పుణ్యం మేలు కలిగిస్తుందన్నారు. మధ్యాహ్నం 1 గంట వరకు దాదాపు 500 మంది అన్నప్రసాదం స్వీకరించారు. ప్రతి నెల అమావాస్య రోజు ఇదే విధమైన భోజనం అందిస్తామని నిర్వాహకులు తెలిపారు. ఈనాటి కార్యక్రమంలో చెకినం ప్రసాద్, మురికి వెంకటరమణ, ఊటూరి అశోక్ బాబు, తాటికొండ శ్రీనివాస్, సామాజిక కార్యకర్త తౌడు రామచంద్రం, వ్యాపారులు, మాతలు తదితరులు పాల్గొన్నారు. కనుక వ్యాసుడు ఏం చేసినాడంటే 3 రోజులు చూసినాడు, ఇంకా 4 రోజులు చూసినాడు. చివరికి పరమేశ్వరుడేమో వ్యాసుడి యొక్క ఓపికను పరీక్షించడానికి ఆయన వేసిన తండాలు. వ్యాస భగవానుడు ఓపిక పట్టినాడు. 1 రోజు, 2 రోజులు, 3 రోజులు, 4 రోజులు అయింది. 5వ రోజు అన్నం లేకపోతే ఇంత కాశీనగరంలో సాక్షాత్తు విశ్వేశ్వరుడై ఉండి విశ్వేశ్వరుడి నెత్తి మీద ఉండేటువంటి గంగా నది ఇక్కడికి వచ్చి ఇంతమంది పునీతులైతే ఇక్కడ అన్నమే దొరకట్లేదు అని చెప్పి తన కమండలంలో ఉండే నీళ్లను తీసుకొని కాశీకే శాపం ఇవ్వ వెళ్ళాడు. వెళ్ళేసరికి చూసింది జగన్మాత కైలాస పర్వతం నుంచి ఒక ముత్తైదుగా అవతరించింది. అవతరించి ఆగు వ్యాస, ఆగు ఆగు, ఎందుకయ్యా ఇంత తొందరపడుతున్నావు అంటే, అమ్మ 4 రోజులైంది నా శిష్యులకు అన్నం పెట్టి, నేనన్నం తిని 4 రోజులేదు. నాకే అన్నం దొరకకపోతే సమస్త జనాభాకి అన్నం ఎట్లా దొరుకుతుంది? అందుకోసం ఈ కాశీకి శాపం ఇవ్వడాన్ని చూస్తున్నానంటే తొందరపడగయ్యా, మధ్యాహ్న వేళ అయింది, గంగకు వెళ్ళి స్నానం చేసి వచ్చేలోపు మీ అందరికీ నేను ఇక్కడ మీ శిష్యులు ఎంతమంది ఉన్నాడో అంతమందికి నేను అన్నదానాన్ని ఏర్పాటు చేస్తానని చెప్పింది. అన్నప్రసాదాన్ని చెప్పగానే సరే అన్నాడు. వెళ్ళినాడు. శిష్యుడు స్నానం చేసి ఇన్ని రోజులు పాపం ఆయన సమయం ప్రకారం అక్కడికి వెళ్ళడం, సంకల్పం చేసుకోవడము, సంధ్యావందనం చేయడము, పితృయజ్ఞం చేయడము, బ్రహ్మయజ్ఞం చేయడము, ఇసుకతో శివుణ్ణి తయారు చేయడం, అభిషేకం అన్నీ చేస్తున్నాడు. కానీ ఈ రోజు 4 రోజుల నుంచి తిండి లేదు కనుక కడుపులో గణపతి వాహనాలు బాగా ఉడుతున్నాయి. అందరిలో ఎట్లాగైనా వెళ్ళాలని చెప్పేసి సంధ్యావందనాన్ని ముగించుకున్నారు. ముగించుకొని ఎక్కడైతే ఈ ముట్టేరు ఉందో ఆ స్థలానికి వచ్చినారు. శిష్యులంతా కూర్చుంటే మనకి ఏమనిపిస్తుందంటే, ఓ ఇంటికి భోజనానికి వెళ్ళినాం అనుకోండి, అక్కడ ఏదో పొయ్యిల సౌండ్ లేదా వంటింట్లో నుంచి వచ్చేటువంటి సుగంధ పరిమళమో, ఎక్కువో, లేకపోతే మనం తినే ఉల్లిపాయలు వెల్లిపాయలు ఏదో వాసన వస్తే వంట అయితే ఎదుగుతుంది, కడుపు అయితే నిండుతుందనే ధీమా ఒకటి ఉంటుంది. కానీ పాపం ఈయన శిష్యులతో అక్కడికి వచ్చి కూర్చున్నాడు. ఏమి శబ్దాలు లేవు, ఏమి పరిమళం లేదు. ఏమి పెద్దగా ఉన్నావిడనే 65-70 సంవత్సరాల ముసలావిడ తిండి పెడతానన్నది ఎంతమందిని వంట మనుషులు పెట్టుకుందో, ఎవరెవరు ఏం చేస్తున్నారు అని చెప్పేసి పాపం ఒక శిష్యుడి యొక్క ఉబలాటం ఎట్లా ఉంటుందంటే 4 రోజుల నుంచి తిండి లేకపోతే మన పరిస్థితి ఎట్లా ఉంటుంది? మనమేం రామచంద్రమూర్తులం కాదు. ఆయన తండ్రి మాట కోసం రాజ్యాన్ని విడిచిపెట్టినాడు, తమ్ముడి మాట కోసం పారరక్షలు విడిచిపెట్టినాడు. అవి వెళ్ళి 14 సంవత్సరాలు అడవిలో తిరిగితే మనకు ఒక్కరోజు సెల్ ఫోన్ లో బ్యాటరీ అయిపోయి 7 అడవిలో బస్ పంచారు అయితేనే మన ప్రాణం వెళ్ళాడు. 14 సంవత్సరాలు అడవికి వెళ్ళినటువంటి ఒక రామచంద్రమూర్తి ఎంత గొప్పవాడు. ఈ శిష్యుడికి పాపం అట్లా ఉబలాట బాగలేదు, చూస్తున్నాడు. వెళ్ళి లోపలికి వెళ్తే ఏం కనిపించట్లేదు. లోపలి నుంచి ముసలావిడ వచ్చింది. వచ్చి ఏమైనా సంధ్యావందనం అయిపోయింది, నాకు అమ్మ అయిపోయింది, కూర్చోండి మీకు అందరికి విస్తళ్ళు వేస్తానన్నది. విస్తళ్ళు వేయడం ప్రారంభం చేసింది. పచ్చి అరటి ఆకులు వేసింది. వేసి తెడ్డుతో ఒక బకెట్ తీసుకొని వడ్డిస్తే ఏమన్నారో వాళ్ళ మనసుల్లో ఏదుందో ఆ పదార్థమే ఆ విస్తరాకులో పడింది. అందరూ కూర్చున్నారు, ఆపోషణ చుట్టినారు. చుట్టి వేస్తున్నారు. మొదటి వాయి కాస్త అయిపోయింది.
వడ్డించట్లేదు ఎవరు, ఒక్కదే ఉంది ఈవిడ. ఇంతమందికి ఎట్లా వడ్డిస్తున్నారు ఆలోచన చేసే లోపు వడ్డన చేస్తూనే ఉంది. కడుపు నిండా తిన్నారు వ్యాస, ఇప్పుడు కడుపు నిండిందని. నిండిందమ్మా. కేవలం పరమశివుడు నిన్ను పరీక్షించడానికే నీకు 4 రోజులు అన్నం ఇవ్వలేదు, ఈ రోజున అన్నం ఇచ్చినాడు. ఈ రోజున ఏమిటి అంటే హాస్య పాడ్యం, ఈ 2 కలిపినటువంటి ఒక తిథులు ఈ రోజు వచ్చినది కనుక మధ్యాహ్న వేళలో ఎవరైతే 12 గంటలకి కాశీ నగరంలో విస్తరాకులో ఎవరు వడ్డించినా సరే అన్నం తింటారో సాక్షాత్తు అన్నపూర్ణ తన చేతితో వడ్డించినట్టుగానే భావించి అటువంటి అన్నాన్ని ఆనాడు వ్యాసుని యొక్క శిష్యులు తిన్నారు. మరి ఇంత పెద్ద కాశీలో అన్నం దొరకదన్నావు కనుక నీకు కాశీ ప్రవేశం లేదని శాపనిచ్చినారు. శివునికి కాశీలో ప్రవేశం లేదు. వ్యాస కాశీ అని గంగా అవతలి ఒడ్డుకుంటాడు ఆయన, యువతల ఒడ్డుకు విశ్వేశ్వరుడు ఉంటారు. మరి ఆనాడు వ్యాస భగవానుడు ఏ విధంగా అయితే అన్నప్రసాదానికి సాక్షాత్తు అన్నపూర్ణాదేవి ఎట్లాగైతే వచ్చిందో ఇప్పుడు కూడా యాదృచ్ఛికంగా మనకు తెలిసింది. ఏమిటంటే 12 గంటల తర్వాత అమావాస్య వెళ్ళిపోతున్నది, జ్యేష్ఠ మాసం అయిపోయింది. రేపటి నుంచి ప్రారంభమయ్యే వర్ష ఋతువుతో వారాహి నవరాత్రులతో ప్రారంభమవుతున్నది. చేయాలనే సంకల్పం కలిగింది, అది భగవత్ కృప. ఇటువంటి మన అన్నదానం చేస్తే ఏం ఫలితం కలుగుతుందంటే అందరికీ తెలుసు. గజపురగ సహస్రం గోకులం భూమిదానం కనకరచిత పాత్రం నేడిని సాగరాంతం ఉభయకుల పవిత్రం కోటి కన్యా ప్రదానం నభవతు సమతుల్యం అన్నదాన సమానః. అంటే 1000 ఏనుగులు, 1000 మన భూమి ఎంత ఉందో, గోకులం ఎంత ఉంటుందో అంతదాకా దానం చేస్తే ఎంత పుణ్యమో. గజతురక సహస్రం గోకులం భూమి దానం. 100 గుర్రాలు ఉడికితే, 100 ఏనుగులు నడిస్తే, 100 గోకులాలు కలిస్తే ఎంత భూమి ఉంటుందో ఆ భూమి దానం చేస్తే ఎంత పుణ్యమో. వాసవి దేవి నమః. ఓం శ్రీ వాసవి. సభ్యులకు విన్నపం అయితే కాబట్టి దయచేసి 3 నెలలు తక్కువ కాకుండా మీరు చెల్లించవచ్చు. మాకు ఈజీ ఉంటుంది, కానీ మీ సంకల్పం ఉంటుంది. 1 నెల 3 నెలలు చెల్లించవచ్చు, 2 నెలలు 2 నెలలు 3 నెలలు, కానీ ప్రతి సభ్యులు ప్రతి నెల చెల్లించే అవకాశం కల్పించుకోండి. చెల్లించిన వాళ్ళు ప్రసాద ఎందుకంటే మంచి वासवी माता की माता अन्नपूर्णेश्वरी की शंकर भगवान की व्यास भगवान की ఈరోజు ఇలాంటి ఇంత మంచి కార్యక్రమాన్ని ప్రారంభించి దీన్ని ముందుగా జగన్ ప్రసాద్ శ్రీకారం చుట్టి మనందరికీ ఒక ఆదర్శంగా నిలిచి, అంటే ఒక మనకు పుణ్య కార్యక్రమంలో బట్ట మనను కూడా పాలు పంచుకొని దీనికి మనను కూడా భాగస్వాములు చేసినందుకు ఈ నలుగురికి నా తరఫున నేను ఒక చిరు సత్కారం చేసి, అంటే ఈ సత్కారం కాదు, ఇది వాళ్ళ బాధ్యతను పెంచుతున్నాం. ఇది సత్కారం కాదు, మనందరి తరఫున వాళ్లకు బాధ్యత పెంచుతున్నాం.
జై మాతా జై మాతా వాసవి మాతా జై మాతా జై మాతా వాసవి మాతా సంబరం ఓకే. प्राय नमः। वासवी कन्यकापुरेश्वरी माता की जय, श्री अन्नपूर्णा माता की जय। ఈరోజు అమావాస్య మాకు పర్వదినము, అందరికీ పర్వదినమే. దేవతలకు, ఋషులకు, మానవులకు పౌర్ణమ ఎంత విశిష్టతనో అమావాస్య విశిష్టత. ఇప్పటి వరకు అమావాస్యను మనము ఒక పవిత్రంగా భావించలేదు. ఇది అమావాస్య కూడా చాలా పవిత్రమైన దినంగా ఇప్పటి నుండి మనం పరిగణనలోకి తీసుకోవాలి. ఈ రోజు నుండి ప్రతి అమావాస్య నెలకు ఒక అమావాస్య నాడు ఈ అన్నప్రసాద వితరణ మా నుండి జరుగుతుంది. దీని సంకల్పము సకినం ప్రసాద్ తన సంకల్పంతో మేము ఒక ముగ్గురిని కలుపుకొని నలుగురి సభ్యులుగా చేర్చుకొని మొదలుపెట్టాము. ఒక 24 గంటలనే 150 మంది వరకు సభ్యులు చేరారు. ఇప్పటివరకు 317 మంది సభ్యులు ఇందులో అయినారు. ఇంకా ముందు దాదాపు 500-600 వరకు సభ్యులు అవుతారని మేము అనుకుంటున్నాము. ఈ కార్యక్రమము విజయవంతం దీనికి ఈ 317 మంది సభ్యులు ప్రతి నెల ఒక్కొక్కరు ఒక 200 రూపాయలు మనకి ఇవ్వడానికి వాళ్ళు ముందుకు వచ్చడం కార్యక్రమాన్ని ముందుకు తీసుకొచ్చాము. ఈ రూపకల్పన సకినం ప్రసాద్ గారు నిర్వహించారు. దానికి మేము ఇంకో ముగ్గురు కూడా సపోర్ట్ ఇచ్చాము. మేము నలుగురం కలిసి ఏకదాటిగా నిలబడి ప్రతి కార్యక్రమం ప్రతి అమావాస్యకు విజయవంతం చేస్తామని మేము అనుకుంటున్నాము. దానికి సభ్యులు వాళ్ళ సహకారాలు మాకు 100కు 100% మాకు ఇవ్వాలని మేము కోరుకుంటున్నాము. జై వాసవి మాత, జై అన్నపూర్ణ మాత. కార్యక్రమం అనే సంకల్పం మా మిత్రులు, బంధువులు హైదరాబాదు, వరంగల్, కర్నూలు తదితర ప్రాంతాల్లో చాలా కాలం నుండి చేస్తున్నారు. ఆ స్ఫూర్తితోటి ఇక్కడ కూడా మనం ప్రవేశపెడితే బాగుంటుందనే ఉద్దేశంతో నేను దృఢ సంకల్పం చేసుకొని కొంతమంది చేరదీసి మా మిత్రులు ముగ్గురిని కలుపుకొని ఒక గ్రూప్ క్రియేట్ చేసి ఇందులో 325 మంది సుమారు సభ్యులుగా చేసినాము. ఇంతకుముందు చేరుతాము ఇంకా చాలామంది. వీరందరి సహకారంతో ఈ కార్యక్రమాన్ని నిర్విరామంగా ఎప్పుడు ప్రతి అమావాస్య రోజు ఈ కార్యక్రమాన్ని నిరంతరం జరపడానికి సంకల్పించినాము. దీనికి భక్తుల సహకారం, దాతల సహకారం, మా శ్రమ అన్నీ కలిపి నిర్విరామంగా జరుగుతుంది. ఈ కృషిలో అందరూ భాగస్వాములేనని నా మనవి. అన్నప్రసాద వితరణ ఇది ఏంటంటే అన్ని దేవాలయాల్లో ఒక్కొక్క రోజు ఉంటుంది. అమావాస్య రోజు ఎక్కడ ఉన్నది. ఇది వరంగల్, హైదరాబాదు ఎన్నో పరిసర ప్రాంతాలలో ఉన్నది. మన ప్రాంతంలో లేదు కనుక ఈ ఆలోచన వచ్చి అందరినీ భాగస్వాములుగా చేసుకొని ఈ అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని దిగ్విజయంగా చేద్దామనే ఆలోచనతోటి ఒక 24 గంటలనే 150 మంది సభ్యులు చేరినారు. దీన్ని మళ్ళీ ఇప్పటి వరకు 300 పైన సభ్యులు చేరినారు. ఈ 300 సభ్యుల మంది భోజనానికి వచ్చేటప్పుడు వాళ్ళే కాక ఈ సభ్యులే కాక వాళ్ళు కూడా ఇద్దరినో నలుగురినో తోలుకొని వచ్చి అందరూ భోజనం చేసి అందరూ ఈ గ్రూప్ సభ్యులుగా ఉండి అందరం దీన్ని దిగ్విజయవంతంగా చేసుకుందామని కార్యక్రమాన్ని నాకు జన్మనిచ్చిన తల్లిదండ్రులు పాదాభివందన చేస్తూ వాసవి మాత పాదాభివందన చేస్తూ మేము తీసుకున్న అన్నపూర్ణ సేవా సమితి కార్యక్రమం అనేది చాలా గొప్ప కార్యక్రమం.
ఇందులో నేను తీసుకున్న నిర్ణయానికి మద్దతు ఇప్పటివరకు 320 మంది పైన తెలిపినారు. వారి పేరు పేరున ధన్యవాదాలు చేస్తూ ఇది ప్రతి అమావాస్య రోజున ఈ ప్రసాద వితరణ ఇంకా పెద్ద ఎత్తున ముందుకు సాగాలని, దాతల సహకారం ఎల్లప్పుడూ ఇలాగే ఉండాలని ఈరోజు స్థానిక వైశాఖంలో నలుగురు ప్రముఖులు కలిసి ఇక్కడ సంకల్పంతో ఒక అన్నదాన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. ప్రతి అమావాస్య రోజు పేదలందరికీ నిండా వచ్చి శుభ్రత కలిగిన చక్కటి భోజనం అందించాలనే ఉద్దేశంతో వారి సంకల్పం వల్ల 300 పైగా సభ్యులు ఇప్పటికే చేరడం జరిగింది. ఇది 500కు చేరుతుందని మేము అనుకుంటున్నాం. ఇంత చక్కటి భోజనం అంటే చిన్నవారు కూడా ఎంతో ఆనందంగా సంతోషంతో వెళ్తున్నారు. ఇలాంటి భోజనం అన్నదానం అనడానికి బయలుదేరింది. చక్కని అన్నప్రసాదంగా మేము భావిస్తున్నాం. ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరూ భోజనం చేయడం జరిగింది. ప్రతి ఒక్కరూ ఇక్కడ భోజనం చేసి చాలా తృప్తిగా ఎంతో ఆనందంగా ఉండడం జరిగింది. ఇంత చక్కని భోజనాన్ని పేద ప్రజల కోసం అందిస్తున్న నిర్వాహకులకు ఈ సందర్భంగా నేను హృదయపూర్వక తెలియజేసుకుంటూ ఇలాంటి అవకాశం ఎక్కడ వచ్చినా ప్రతి ఒక్కరూ ఇందులో పాల్గొనాలని ఈ సందర్భంగా మనం జై వాసవి మాత, జై అన్నపూర్ణ.